దివ్య, వచ్చి చాలాసేపు అయిందా? అవును, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్? లవ్ ఇస్ గ్రేట్ ఫీలింగ్. లవ్లో స్వీట్ ఉంది, పాయిజన్ ఉంది. నచ్చిన వాడు చెప్తే స్వీట్గా ఉంటుంది, నచ్చని వాడు చెప్తే పాయిజన్లా ఉంటుంది. సో లవ్ ఇస్ స్వీట్ పాయిజన్. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కాబోయేవాడు ఎలా ఉండాలని నీ ఫీలింగ్? మహేష్ బాబు, ప్రభాస్లా ఉండాలా? మనం ప్రేమించిన వాడు హీరోలా ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. అలా అంటే ఆ మంచి మనసు మా అన్నయ్య దగ్గర ఉంది, ప్రేమిస్తావా? అంటే మా అన్నయ్య లావుగా ఉండి అందంగా లేడనేగా నీ ఫీలింగ్? మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం, నీకు మా అన్నయ్య అంటే ఇష్టం అను చాలు. నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది, నీకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినట్టు అవుతుంది. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా, ప్రాబ్లమ్స్ గురించి పక్కన పెట్టు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకు మా అన్నయ్య ఇష్టం లేకపోయినా వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మాటలో వద్దు, SMS చెయ్యి చాలు. ఓకే? ఫస్ట్ టైం లైఫ్ లో టెన్షన్ గా ఉంది. మా అన్నయ్య లవ్ కి నువ్వే హెల్ప్ చేయి. అంతా మంచి జరిగేటట్టు చూడు దేవుడా. అన్నయ్య, నీ లవ్ గోవింద. నువ్వంటే ఇష్టం లేదని ఆ అమ్మాయి మెసేజ్ పంపించింది. ఆ అమ్మాయి టేస్ట్ కి నువ్వు సూట్ కావడా. నీ రేంజ్ కి ఎవరినన్నా చూసుకుని లవ్ చేసుకో. ఈ మ్యాటర్ గురించి నా టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలేరా బాబు. నువ్వేం బాధపడుకురా. హలో హలో దివ్య, నీ మెసేజ్ చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నానే. కానీ మా అన్నయ్యకి మా మమ్మీకి నువ్వు ప్రేమను యాక్సెప్ట్ చేసావని ఇంకా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ప్రేమించిన నువ్వే మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్తే వాడు చాలా సంతోషపడతాడు. రేపు మా అన్నయ్యని కాలేజ్ తీసుకొస్తాను, నువ్వు చెప్తావు కదా? నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ దివ్య, బాయ్. రే, ఎందుకు అరుస్తున్నావు? నాకు లేట్ అవుతుంది, పదా. నేను రానురా. ఏంట్రా, ఎవరు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావు? లవ్ లేదు, ఏమీ లేదు. లవ్ ఫెయిల్ అయితే ఇంత బాధగా పడుకోవాలా? ఆ అమ్మాయి కాకపోతే మా కాలేజ్ లో 100 మంది ఉన్నారు, ఎవరో ఒకరికి ట్రై చేసుకుంది కానీ పద. నాకు టైం అవుతుంది, పద. ఏయ్, ఎందుకే ఎప్పుడు చూసినా వాడు నేర్పిస్తూ ఉంటావు? వాడి లవ్ ఫెయిల్ అయితే నీకు అంత సంతోషమా? ఫెయిల్ కాదు, సక్సెస్. సక్సెసా? ఏంటి నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి అన్నయ్యని రాత్రి యాక్సెప్ట్ చేసింది. ఆ ముక్క వాడితో చెప్పొచ్చు కదే, ఎందుకే అబద్ధం చెప్పావు? పాపం, వాడు రాత్రంతా పడుకున్నాడో లేదో. థ్రిల్ ఉండాలి కదా. లవ్ అంటే అంత ఈజీ కాదు. ఫైట్లు, కత్తులు, గన్నులు, బాడీ డ్యామేజ్, మైండ్ అప్సెట్, ఇంతుంది లవ్ లో. అప్పుడే లవ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను నీ కొడుకు లవ్ ని సక్సెస్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే తీసుకెళ్తున్నాను.
ఈ విషయం వాడితో చెప్పొద్దు. వాడికి తెలిసేంత వరకు సీక్రెట్ గానే ఉంచుదా? ఓకే? రేయ్ రా పోదాం. టిఫిన్ చెయ్యి. నాకొద్దు. లవ్ ఫెయిల్యూర్ కి టిఫిన్ కి ఏమీ సంబంధం లేదు. ఇదిగో, ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా. తిను. చాలు. స్ట్రెంగ్త్ చాలా ఉంది కానీ లవ్వే లేదు. రా పోదాం. రేయ్, ఏంటి నువ్వు? వాడి లవ్ సక్సెస్ చేసి తీసుకొస్తాను. ఓకే బాయ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. దివ్య, నీ ప్రేమ విషయం మా అన్నయ్యతో చెప్పేయి. డాడీ, అమ్మ చెప్పింది నిజమేనా? ఏం చెప్పిందమ్మా? కొంతకాలమైనా డాడీ నేను మీతో ఉండేది, తర్వాత నాకు పెళ్లి చేసి పంపించేస్తారా డాడీ? అందుకే మీరంతా ఇప్పుడు నన్ను ప్రేమగా చూస్తున్నారా డాడీ? డాడీ ప్లీజ్, జీవితాంతం మీ ప్రేమ నాకు కావాలి డాడీ. ప్లీజ్ డాడీ. అదేం లేదా, ఊరుకో ఊరుకో. తమ్ముడు, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదురా. నువ్వు చేసిన చిన్న తప్పుకి నేను పెద్ద శిక్ష వేశాను. ఆ దేవుడు నాకు అంతకంటే పెద్ద శిక్ష వేశాడు రా. అన్నీ ఉన్న అన్నా చెల్లి పిలుపులేని లోకం, గుండెల్లోన ముల్లే పోయి నింతిందే శోకం.
లోకం ఇది నిజమేనా కలనుకోనా నమ్మలేకున్నా విధి నన్ను మింగి నేను బతికించేనా కలగా కరిగినదా విరిసే బతుకే నిన్న మొన్న ఆనందాలే నింపుకున్నాయల్లే అంతేలేని శోకాలెన్ను పంచుతోందిలే మౌనం నిండే శూన్యంలోను వీడిపోని ప్రాణం అందరిలోనూ శ్వాస చెరి అల్లుకుందిలే మరణము లేని మమతల పాసం నీడై సాగేనా ఎదలో మనిషిని ఎదురుగా మిలిపేనా కలగా కరిగినదా విరిసే బతుకే బాధపడ కృష్ణ, ఏం భయం లేదు, ధైర్యంగా ఉండు. ఎంత ఉన్నాగా చూసుకుంటాం. వెళ్ళు.